హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవానీ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంత మటుకి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను రొయ్యల ఫ్రై ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నాను. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మాకైతే. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి, సరిపడా నూనె పోసుకొని అందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసి కొంచెం సేపు బాగా వేగనివ్వండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి అవి కూడా ఆయిల్లో కొంచెం సేపు బాగా వేగనివ్వండి. అలాగే రొయ్యలు ఉంటాయి కదండి, ఆ రొయ్యల్ని నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటిలలో నిమ్మకాయ, పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని కొంతసేపు అరగంట సేపు పక్కకు ఉంచండి. తర్వాత అవి తీసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాం కదా, దాంట్లో ఆ రొయ్యల్ని వేసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ వాటర్ అనేవి మొత్తం ఆ రొయ్యల్లో నుంచి మొత్తం ఆవిరైపోయేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత సరిపడా కారం వేసుకోండి. కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకు అనేది కారం అనేసి బాగా పట్టేంత వరకు మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటా అనేది ఆ ముక్క అనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని అవి పెనం మీద దూరగా వేయించి అవి మిక్సీ పట్టి ఆ పొడి అనేది కొంచెం కచ్చాపచ్చాగా పట్టి కర్రీలో బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం అనేది. తర్వాత గరం మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో 1/2 పౌడర్ దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ముక్కకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఫస్ట్లో మనం రొయ్యలకి పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కలుపుకున్నాం కదా, కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇంకొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని కలుపుకోండి. మేమైతే కొంచెం లాస్ట్లో మళ్ళీ కొంచెం సరిపోలేదు సాల్ట్ అనేసి మళ్ళీ కలుపుకున్నాము. కలుపుకొని ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే రొయ్యల ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.